ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే చూడాలనుకుంటున్నారు? నేను చంద్రబాబు అంటే కొద్దిగా ఆయన విజనరీ లీడర్ కదా. సో ఇంతకుముందు చేశాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. జగన్కి ఏం తెలుసు? ఏం తెలియదు. సో ఈ 5 ఇయర్స్ జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? చాలా దారుణంగా అనిపించింది చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ కూడా ఆయన వస్తే ఇంకా అన్ని ఇక్కడికి తెచ్చుకోవడం ఏపీ వాళ్ళంతా. అక్కడ అంటే ఏం నచ్చలేదు మీకు? అంటే ఎదిరించిన వాడిని తొక్కేయడం అసలు అసలు బాగాలేదు. ప్రతిపక్షం అనేది ఇంత కూడా వాళ్ళకి మర్యాద లేదు. ప్రతిపక్షం అనేది ఉంటేనే కదా నువ్వు చేసే తప్పులు నీకు తెలుస్తాయి. సో అది నచ్చలేదు. పరిపాలన కూడా ఏం నచ్చలేదు. అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోతుందా? మిగతా చూసుకోవాలి కదా. అంటే సంక్షేమ పథకాలు అనేది నచ్చలేదు. అసలు ఏం నచ్చలేదు. సంక్షేమ పథకాలు ముందు మా వరకు రాలేదు. దానితోటి కరెంటు బిల్లు కూడా 5 సంవత్సరాల్లో 6 సార్లు పెంచాడు. బస్ ఫీజులు అన్నీ పెంచేశాడు. ఆయన వేసిన 10,000 ఎక్కడికి ఆయనే తీసుకుంటున్నాడు, మళ్ళీ వడ్డీతో సహా. సంక్షేమ పథకాలు ఏం లేవు అసలు. సో డెవలప్మెంట్ కానీ ఇది ఎలా ఉందంట? అసలు డెవలప్మెంట్ ఇంత కూడా లేదు. పోలవరం ఆపేశారు, అన్నీ ఆపేశారు, ఇంత కూడా డెవలప్మెంట్ లేదు. పైగా వడ్డీలు మా మీద దొబ్బుతున్నాడు. అసలు డెవలప్మెంట్ ఏం లేదు. అంటే 3 ఇయర్స్ 2 ఇయర్స్ కరోనా అయిపోయింది. 3 ఇయర్స్లో ఆయన చేయగలిగినంత వరకు చేశారనేసి అంటున్నారు. ఆ కరోనా అనేది ఇండియా మొత్తం మీద ఉంది కదండి. తెలంగాణ కూడా డెవలప్ అయింది కదా కరోనా టైంలో కూడా. సో కరోనా వల్ల అదేం లేదు, ఆయన చేయలేదు అంతే కదా. కప్పిపుచ్చుకోవడానికి 2 ఇయర్స్ కప్పిపుచ్చుకోవడానికి అలా చెప్తున్నాడు కరోనా ఉందని. కరోనాలో జరగాల్సిన పనులు అన్నీ జరిగిపోయినాయి. ఆయన చేసేదే ఉంది ఇంకా. అసలు ప్లస్ పాయింట్స్ ఏమీ లేవంటారా జగన్ గారి? ఏం లేవు, ఒక్క వాళ్ళ నాన్న ఫోటో తప్ప. ఆయనలో ప్లస్ పాయింట్ ఏమీ లేదు. స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడము, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం ఎలా? అది కూడా 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు. 9th 10th ఇవ్వలేదు. 8th ఇంపార్టెంటా 10th ఇంపార్టెంటా ట్యాబ్స్? ఆ ట్యాబ్స్కి మళ్ళీ ఇంకేం నెట్ లేదు, ఏం లేదు, వైఫై ఉండదు, ఏం లేదు. ఇచ్చి ఏం ఉపయోగం? ట్యాబ్స్ మా ఊర్లో ఇచ్చాడు, ఇంతవరకు వెనక్కి తీసుకోలేదు. మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు. తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తే కదా ఉపయోగించేది. వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ట్యాబ్స్ కూడా ఉపయోగం ఏం లేదు నాకు తెలిసి. అంటే డిజిటల్ స్క్రీన్లపై కూడా క్లాసెస్ అంటున్నారు మరి. నాకైతే ఎక్కడ కనిపించలేదు. మా ఊర్లో అయితే ఎక్కడ లేవు. వేరే విలేజ్లో అయితే చూడలేదు. డిజిటల్ క్లాస్ లేవు, ఏం లేవు. ఆరోగ్యశ్రీపై కూడా 25 lakhs చేశారు. బట్ బిల్లులు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇంతకుముందు కట్టాల్సిన బిల్లులు. అవి కట్టకుండా ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా ఇవ్వమని చెప్తున్నారు కదా నెక్స్ట్ టైం. ఇప్పుడు ఎంత కట్టి ఏం ఉపయోగం? పెంచి ఉపయోగం ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఏమైతే ఎలాంటి మార్పులు రావచ్చు? ఆయన మార్పులు తెస్తాడని అనుకుంటున్నాం. మరి ఆయన కూడా ఏమైనా చేస్తారో చూడాలి. వీళ్ళిద్దరిట్లో ఎవరు బెస్ట్ అంటారు, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు. ఇద్దరికి తేడా అంటే తేడా అంటే జగన్ కంటే ఎవరి సలహాలు తీసుకోడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు గౌరవించడు. చంద్రబాబు అంటే కొద్దిగా ఆయనకంటే వయసులో చిన్న సలహా తీసుకుంటాడు, పాటిస్తాడు. అది ప్లస్ పాయింట్. సో అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజెంట్ ఐటీ పరంగా ఇవన్నీ డెవలప్మెంట్ అయితే అంటారు. డెవలప్మెంట్ అవుతాయండి. మెయిన్గా ఎలాంటి డెవలప్మెంట్స్? ఎలాంటి అంటే లైక్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఆయన చూసే కదా కియా వచ్చింది, ఇంకెవరిని చూసి రాలేదు కదా. సో అలాంటి చిన్న చిన్న కంపెనీస్ ఏమైనా వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్లస్ అవుతుంది. అంటే ఎంత చేసినా జగన్ని దించడానికే కదా. సో పాజిటివ్గానే చూడొచ్చు. అది జగన్ గారు అంటున్నారు కదా వై నాట్ 175 అని వస్తే అంటే కష్టం అండి. వై నాట్ 175లో కూడా 75 కూడా రావు ఆయనకి. ఎందుకంటే అందరూ రివర్స్ అయిన తర్వాత ఓట్లు ఎక్కడి నుంచి పడతాయి ఆయనకి? ఆయన సొంతగా ఆయన వేసుకోవడమే ఇంకా. సో 175 కష్టం. 2024లో నెక్స్ట్ సీఎం ఎవరంటారు? సీఎం చంద్రబాబు, లేదంటే వస్తే పవన్ కళ్యాణ్. అంటే ఎవరో ఒకరు వీళ్ళిద్దరు. చంద్రబాబు సీఎం.